అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వైకుంఠపురంలో ఉన్నాము. స్వామివారి ఆలయం వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అర్చకులు చెప్తున్నారు. అందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ ఆలయం గురించి వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు ఎడ్ల బండ్ల యాత్ర జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు వాళ్ళ కుటుంబంతో దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఎడ్ల బండ్లతో పాదయాత్ర చేస్తూ ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ ఎడ్ల బండ్లని అక్కడ ఆలయ అర్చకులు ఘనంగా ఆహ్వానించి ఆశీర్వచనాలు, హారతులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ ఎడ్ల బండు కోనేరు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ నైట్ అక్కడే ఉంటాయి. తర్వాత రోజు ఉదయం ఇక్కడ ఎడ్ల బండి తీసుకొచ్చిన రైతులు వారి కుటుంబంతో ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు మనతో భిక్షపతి గారు, శ్రీనివాస్ గారు ఈ పాదయాత్ర గురించి, ఈ ఎడ్ల బండ్ల యాత్ర గురించి చెప్తారు. వారి మాటల్లో చూద్దాం. ఈ ఎడ్ల బండ్ల పాదయాత్ర ఎందుకు చేస్తారు సార్? అంటే ఈ పాదయాత్ర చేయడం వల్ల మనిషికి ఒక ఉల్లాసము, ఉత్తేజము, మరి పాద చేయడం వల్ల ఏమంటే ప్రజల లోపల ఉత్సాహం వచ్చి వాళ్ళకు ఉన్న భగవంతు నామస్మరణ చేత ఉన్న పాపాలు తొలిగిపోతాయి అమ్మ. ఈ యొక్క భగవంతు నామస్మరణ కలియుగంలో అత్యంత ప్రధానం అన్నట్టు. కలియుగంలో భగవంతుడు నామస్మరణకి ప్రాధాన్యత ఇచ్చిండు. ఎక్కడి నుంచి వస్తారు సార్? మరి ఈ చోట కోరుకోవాలమ్మా. కోరుకోలు ప్రతి సంవత్సరం అంటే ఇది 4-5వ రావడం. ఇది అంటే మహా అద్భుతం ఈ యొక్క పాదయాత్ర లోపల. థ్యాంక్ యూ అండి. మాది చోటకూరు. అయితే మేము శివమాల వేసుకుంటాం. శివరాత్రి కూడా మేము శ్రీశైలం పాదయాత్ర పోయినాం. పాద రక్షణ లేకుండా కాలినడక. ఈ జన్మాంతరాల ఉన్న ఆపవాసనలు అనేది పాప కర్మలు ఉంటాయి. మన పూర్వజన్మల కర్మ మనకు తెలియదు. ఆ కర్మవాసన అనేది ఈ పాదయాత్రలో భూమాత మనం తొలగిస్తుంది. ఖచ్చితంగా మన ప్రతి సంవత్సరం పాదయాత్ర ఒక క్షేత్రాన్ని ఎంచుకొని వెళ్తే మన జన్మ పునీతం అవుతుంది. ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి చుట్టుపక్కల నుంచి చాలా దూరం నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఆలయ అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా భక్తులకు క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు, అన్న ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 శ్రీరండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి మంగళాశాసనం ప్రకారం పూర్వకంగా శ్రీ వైకుంఠపురంలో సంగారెడ్డి శ్రీ ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దీనికి భక్తులందరి విగ్రహం కావాలని స్వామివారి మంగళాశాసనం ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామివారి ఆలయ అలంకరణ కోసం పువ్వులను సిద్ధం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. రేపు అనగా డిసెంబర్ 23 శనివారం వైకుంఠ ఏకాదశి ఉదయం 4:30 నుండి స్వామివారు ఉత్తర ద్వారంగా దర్శనం ఇస్తారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి మీరు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకుంటే మీకు కొంచెం తక్కువ టైంలో దర్శనం అయిపోతుంది. మీకు సపరేట్ లైన్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ దర్శనం ఒక క్యూ లైన్ ఉంది, ఇంకా 500 టికెట్ లైన్ కూడా ఉంది. ఏదైనా మీకు 2-3 గంటలు ఖచ్చితంగా పడుతుంది. సో ఎవరైనా పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళైతే కొంచెం ఎర్లీగా వచ్చి దర్శనం చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై టైమ్స్.